హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేనీ క్రాఫ్ట్స్ డిజైనర్. మనం ఏదైనా పూజ చేస్తే మనం ముందుగా రెడీ చేసే ప్రసాదం వచ్చేసి చలిమిడి వడపప్పు పానకంతో ముందు ప్రసాదం అయితే సిద్ధం చేసుకుంటాం. దీంతో పాటు ఏదైనా స్పెషల్ ప్రసాదం అన్నది తయారు చేస్తాం కదండి. ఈ చలిమిడి వడపప్పు పానకం నా స్టైల్లో నేను చాలా సింపుల్గా తయారు చేసుకుంటాను. ఏ విధంగా తయారు చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం పెసరపప్పు వేసుకుని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలండి. వంచేసుకున్న దాంట్లో ఈ విధంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పులో కొంచెం వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు పక్కకి పెట్టేసుకోవాలి. మనకి పెసరపప్పు అన్నది నానాలి కదా. ఈలోపు మనం పానకం తయారు చేసుకుందాం. ఒక గ్లాసులో వాటర్ తీసుకుని దంచి పెట్టుకున్న మిరియాల పొడి, దంచి పెట్టుకున్న సొంటి పొడి, అలాగే బెల్లం తురుము కూడా 1 స్పూన్ వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కరిగి మనకి పానకం కలర్లో తయారవుతుందన్నమాట. ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం చలిమిడిని కూడా సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ బెల్లం అన్నది వేసుకున్నాను. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 2 బియ్యపు పిండి వేసుకోవాలండి. 2 పెద్ద స్పూన్స్తో బియ్యపు పిండి అన్నది యాడ్ చేసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి కూడా యాడ్ చేసుకుని, అవసరం అనుకుంటే 2-3 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా తయారైంది. దీన్నంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. అవసరం అయితే వాటర్ వేసుకోండి, చూసుకుని వేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ అయితే మనకి పల్చగా అయిపోతుంది అనమాట, చపాతీ డో లాగా. ఈ విధంగా మనం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మన చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పానకం, చలిమిడి అన్నీ కూడా ఎలా తయారైనాయో చూద్దాం. చూడండి, మనకు పానకం కలర్ కూడా వచ్చేసింది. పెసరపప్పు కూడా నానిపోయింది అనమాట. మనకు వడపప్పు కూడా తయారైపోయింది. నీళ్ళన్నీ కూడా వంచేసుకుందామండి. ఇక్కడ నేను ప్రసాదం కింద సిద్ధం చేసేసుకున్నాను. చలిమిడి ఎప్పుడు కూడా మన నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆవు నెయ్యి అన్నది చలిమిడి మీద పెట్టిన తర్వాతే దేవుడికి నైవేద్యంగా చెల్లించాలన్నమాట. ఆవు పాలు, చలిమిడి, వడపప్పు, పానకం, అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు బొట్లు పెట్టి లోపల బెల్లం ముక్కలు కూడా పెట్టాలన్నమాట. ఉత్తినే ఆ విధంగా వదలకూడదు. నేనైతే ఈ విధంగా చలిమిడి ప్రసాదం తయారు చేసుకుంటాను. ఈ చలిమిడి ప్రసాదం ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.